79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కావలి పట్టణంలోని కావలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేసి కావలి నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఈ విషయాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలియజేశారు. ఎందరో త్యాగం ఫలితంగా మనకి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. అటువంటి మహనీయుని ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో మరణించారో వారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత, మన భావితరాల పిల్లలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటే చిన్నప్పుడంతా కూడా చాలా చక్కగా స్కూల్స్లో కావచ్చు అన్ని ప్రదేశాలు చాలా బాగా చేసుకుంటూ ఉండేది. ఒక ఉత్సవంగా చేసుకుంటూ దాన్ని చాలా ఘనంగా జరుపుకునే పరిస్థితి. కానీ రాను రాను ఈరోజు స్వాతంత్రం మన భారతదేశానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి పోరాడి తెస్తే అటువంటి భారతదేశంలో ఈరోజు స్వాతంత్రం అనేది కనుమరుగే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆ విధంగా తయారవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మీరు చేస్తున్న దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ఈరోజు కావలి నియోజకవర్గంలో ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం మీకు ప్రజలు మీకు ఓటేసారని చెప్తున్నారు. ఓటు వేసి ఉండొచ్చు, ఎగిపోయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా విధంగా కూడా గెలిచి ఉండొచ్చు. సో మొత్తం మీద ప్రభుత్వం మీది. ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసి ఎక్కడెక్కడ మేము అడ్డంకి కాదు. ఈరోజు మీరు చేసి ప్రజల మన్ననలు పొందండి, పొంది మళ్ళా కావాలంటే గెలవండి. అంతేగాని ఈరోజు భయపెట్టి, పోలీసులను పెట్టి, అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా ప్రజాస్వామ్యం కాపాడాలి. మనకి వచ్చిన స్వాతంత్రాన్ని మనం 10 మందికి, మన భావితరాలకి కొంతమంది త్యాగపూర్వకంగా వచ్చింది. కాబట్టి దేశం కోసం మనం అందరం కూడా పాటుపడదాం, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోదాం అని